నా గుండెల్లో రగిలే జ్వర చల్లారటం కోసం, నా పగ తీర్చుకోవడం కోసం. ఒక్క మనిషి మీద పని తీసుకోవడం కోసం నువ్వు ఎంతమంది బంధిస్తున్నావు కదా? నీ కన్న తండ్రి ప్రాణాలు కాపాడడానికి రాయభారిగా వచ్చావా? ఎంత మాటనో సూర్య, నా తండ్రి నీచుడని నాకు తెలుసు. చట్టానికి దొరకకుండా ఎన్నో ఘోరాలు చేశాడని నాకు తెలుసు. కానీ నిన్ను కాపాడుకోవాలని నేను చేసే ప్రయత్నాలని నువ్వే వ్యర్థం చేశావు. పని చేసి సూర్యం, నన్ను తప్పు. ఏ దుర్మార్గుడి ప్రాణాలు తీయాలని నువ్వు పట్టుదలతో ఉన్నావో ఆ దుర్మార్గుడి కూతురి నేను. నన్ను తప్పి నీ పని చేసుకో. నేను చచ్చిపోతే ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకొని సంవత్సరానికి వారసు లేకుండా పోయి కుమిలి చేస్తాను నా తండ్రి. ఆ రకంగా నీ కోరిక నెరవేరుతుంది. తప్పు సూర్యం, నన్ను తప్పు. నేను నరరూప రాక్షసుగా మారడానికి కారణం తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నా ప్రతీకారానికి పదార్థాలు తీసి నన్ను ఎందుకు కించపరుస్తున్నావు? నా కన్న తండ్రి చావుకు బాధ్యులు తెలిసి కూడా తలంచులో బ్రతుకుంటారు. అమాయకులైన మా అక్క నిండు ప్రాణాలు తీసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పకుండా మౌనంగా ఊకోమంటావా? నాకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో ఏ పాపం ఎరుగురు సుజాత గారిని అతి దారుణంగా పొడిచి చంపితే అది తెలిసి కూడా చేతులు మూసుకుని కూర్చోమంటావా? కనీసం మనుషుల మధ్య కూడా బక్కలేవకుండా నన్ను ఈ స్థితికి తీసాల్సిన మీ నాన్నని ఏమీ చేయకుండా ఊరుకోవాలా? చెప్ప